బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల 175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు సహా 2700 మందికి పైగా నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. ఎన్నికలకు ముందర జరుగుతున్న చివరి క్షేత్రస్థాయి సమావేశం ఇదే కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. 2024లో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో సీఎం జగన్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కమిటీలు, బూత్ కమిటీలు, మండల స్థాయి నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అందించిన సంక్షేమ ఫలాలు ఎంతమందికి అందాయి వంటి వివరాలను ప్రజలకు ఎలా తెలియజేయాలనే అంశం మీద వర్క్షాప్ నిర్వహించినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా అసెంబ్లీ ఇన్ఛార్జీల సమావేశంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి మండల స్థాయి నేతలతో కూడా సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్టీకి సంబంధించిన నేతలను, కేడర్ను ఉద్దేశించి కూడా ఆయన ఈరోజు ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఈ ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కేడర్ను ఏ విధంగా సన్నద్ధం చేయాలి, వచ్చే ఎన్నికల్లో పార్టీని ఏ విధంగా గెలిపించాలనే అంశాలకు సంబంధించి పార్టీ నేతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి కూటమిగా పోటీ చేస్తామని ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. 2 పార్టీలకు సంబంధించి ఇప్పటికే 99 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు గెలిపే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి పార్టీ కార్యకర్తలను కానీ, నేతలను కానీ సన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల ఎమ్మెల్యేల మార్పులు, చేర్పులు కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపుగా 30కి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ తప్పించి వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. మరోవైపు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారిని కూడా నియమించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం అంటే కొంత కష్టమైన పనిగానే వైసీపీ అధిష్టానం కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కేడర్ని, నేతలను పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధం చేసే క్రమంలో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎన్నికల్లో ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు తెలుగుదేశం, జనసేన కూటమి ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శలకు సరైన కౌంటర్ ఇచ్చే అంశానికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన నేతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మధ్యాహ్నం ఈ సమావేశంలో పాల్గొని ఎలాంటి దిశానిర్దేశం చేస్తారని పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కేడర్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి రెండోసారి అధికారంలోకి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశంలో వైసీపీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసినటువంటి విమర్శలకు క్షేత్రస్థాయిలో గట్టిగా సమాధానం ఇచ్చే దిశగా క్యాడర్ను సన్నద్ధం చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. సోని. రైట్, థ్యాంక్ యూ రమేష్.